వృషభ రాశి వారికి ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది రాబోయే రోజుల్లో. ఫస్ట్ మార్చ్ నుంచి 15th మార్చ్ ఈ సమయకాలం వృషభ రాశి వారికి విశేషంగా కొన్ని పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మీ రాశ్యాధిపతి ఏకాదశ స్థానం లోపల ఉచ్చ స్థానంలో పొంది అదే యోగ కారకుడైన శని వెంట ఉండడం ఇది చాలా బెస్ట్ కాంబినేషన్. ప్రస్తుతం ఈ సమయకాలం లోపల ఏదైనా కనుక మీరు కొత్త పని మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి రిజల్ట్స్ మీకు చాలా బాగా అయితే ఉండబోతున్నాయి. కానీ ఒక విషయం మీరు గమనించండి, మీ రాశ్యాధిపతి అలాగే మీ షష్ఠాధిపతి శుక్రుడు అవుతాడు. లోన్స్ కావచ్చు, హెల్త్కి సంబంధించి ట్రీట్మెంట్స్ కావచ్చు, ఏ ప్రకారంగా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటు నుంచి మీరు బయటపడే అవకాశం చాలా సులభంగా అయితే కనపడుతుంది. కానీ ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి, మీకున్న ప్రాబ్లం ఎవరితో ఎక్కువగా పంచుకోకండి. మీకున్న ప్రాబ్లం ఎవరితో ఎక్కువగా పంచుకోకండి. అది పంచుకున్నట్లయితే దాని రిజల్ట్స్ వేరేలా ఉంటాయి. అని హెల్త్కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కనుక చేయించుకోవాలనుకున్నట్లయితే 100% చేయించుకోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దశమ స్థానంలో ఉన్న గ్రహాలు కనుక మీరు గమనించినట్లయితే చతుర్గ్రహ యోగం, అందులోపల బుధుడు కూడా వక్రగతి పొందడం వల్ల కార్యక్షేత్రాల లోపల మీరు ఎక్కడైతే ఏ చోటైతే ఉన్నారో కొద్దిగా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని మాట్లాడండి. అది సమ్ టైమ్స్ కొద్దిగా సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంటుంది. అంటే మీరు బాగానే మాట్లాడతారు, కానీ అవతల వ్యక్తి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల లోపల రాబోయే రోజుల్లో చాలా చక్కగా బాగానే కనపడుతుంది. ఒకవేళ జాతకంలో కనుక రాహు లేకపోతే కేతుకు సంబంధించిన దశ అంతర్దశ లేకపోతే రాహుకేతు నక్షత్రంలో ఉన్న గ్రహాలది దశ అంతర్దశ ఉన్నట్లయితే సమ్ టైమ్స్ క్రియేట్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ యూ. సో మీరు చేయాల్సింది ప్రతిరోజు ఏంటంటే దుర్గా అమ్మవారివి 32 నామాలు ఉన్నాయి, అవి ప్రతిరోజు 32 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మార్చ్ తర్వాత ఏదైతే ఉందో మీకోసం బాగానే ఉండబోతుంది. దాని గురించి చర్చ మనం తర్వాత చేసుకుందాం. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.